morning once again, guys, and welcome back to another day of my all-India road trip. Good morning from బిలాస్పూర్. బిలాస్పూర్లో ప్రస్తుతం నేను నైట్ రూమ్ తీసుకున్నాను కదా. ఇక్కడి నుంచి మన జర్నీ టు అయోధ్య అంటే ఫస్ట్ డెస్టినేషన్ మనది ప్రయాగ్రాజ్ కదా. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇంకొక 500 kilometers, క్లోజ్లీ 11 hours ఆఫ్ జర్నీ. టైం అయితే 8 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతే మోస్ట్లీ 7 or 8 o'clock వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు అయితే టోటల్ 500 kilometers ఆఫ్ జర్నీ మిగిలి ఉన్నది. రాముడి జన్మస్థానం అయిన అయోధ్యకు వెళ్ళడానికి నాకు 3 days పడుతుంది. దట్స్ ఆల్. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి లెట్స్ హెడ్ టు our next destination, ప్రయాగ్రాజ్. నాకు తెలిసి ఈరోజు నైట్ వెళ్ళిపోతాను. రేపు ప్రయాగ్రాజ్లో ఒక 3 to 4 points ఉన్నాయి. ఆ 3 to 4 points చూసుకొని ఎల్లుట అయోధ్యకు వెళ్తాను. అయోధ్య కూడా 1 day చాలు. అక్కడి నుంచి లక్నో అండ్ ఆగ్రా వైపు మన జర్నీ కొనసాగుతుంది. వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఈ జర్నీని సపోర్ట్ చేయడానికి అండ్ ఈ జర్నీని సక్సెస్ చేయడానికి మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ అందుకని డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ అ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగం వీల్స్. 8:40 అయింది. ఇంకా ఇదిగో నేనున్న హోటల్ అవుట్లుక్, ఇది హోటల్ శుభశ్రీ. సో ఈరోజు మనం వెళ్ళబోయే రూట్ ఏంటంటే బిలాస్పూర్ నుంచి పక్కనే రతన్పూర్ అనే ఊరు ఉన్నది. ఆ రతన్పూర్ అనే ఊరు దాటిన తర్వాత అమర్కంటక్ హిల్స్ ఉంటాయి కదా. అమర్కంటక్ హిల్స్ పైనుంచి షహడోల్ అండ్ రేవా నుంచి ఇంకా ఫైనల్గా మన ప్రయాగ్రాజ్, అవర్ ఫస్ట్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ ట్రిప్. టోటల్ 500 kilometers, అప్రాక్సిమేట్లీ. యాక్చువల్గా చెప్పాలంటే మంచి రోడ్లు అయితే 10 hours లోపే వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చిన్న రోడ్లు, ఘాతులతో ఉన్న రోడ్లు, అలాగే అమర్కంటక్ హిల్ అంటే నాకు తెలిసి ఇది ఘాట్ కూడా ఏదో రావచ్చు. ముందైతే ఈ బిలాస్పూర్ సిటీలో నుంచి అయితే బయటకు వచ్చేస్తే అప్పుడు రోడ్ల పరిస్థితి చూడొచ్చు. వెదర్ రిపోర్టు రాబోయే 2 రోజులు మొత్తం 18 స్టేట్స్లోని వర్షాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు మనం ఉన్న ప్లేసును వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో చుట్టుపక్కల భారీ వర్షాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఎండ ఉన్నది, కాకపోతే అటువైపు ఏదో లైట్గా నల్ల మబ్బులు స్టార్ట్ అవుతాయి అన్నట్లున్నది. అందుకే వర్షం పడితే ప్రాబ్లం ఏంటంటే ఎంత రెయిన్ జాకెట్లు వేసుకున్నా, రెయిన్ ప్యాంట్లు వేసుకున్నా లాన్ అయితే కంపల్సరీ తడుస్తాం. అదే ఇంకొకటి ఏంటంటే భారీగా వర్షం పడితే మాత్రం మనం వీ కెనాట్ వర్కౌట్. నిన్నటి వరకు ఏంటంటే యమునా నది కూడా, ప్రయాగ్రాజ్లో ఏదైతే నది ఉన్నదో అది యమునా నది కూడా ఏంటి అని అంటే ఫ్లడ్స్ అన్నట్లుగా అలర్ట్ ఇచ్చింది. నిన్న నైట్ అయితే అది ఫ్లడ్ అలర్ట్ అయితే లేదు, బాగానే ఉన్నది. బట్ నిన్న నైట్ నేను ఫ్రెష్గా చూసింది ఏంటంటే వెదర్ రిపోర్ట్లో వర్షాలు బాగా ఉన్నాయి 2-3 రోజులు అనేది అయితే ఉన్నది. అమర్కంటక్ హిల్ రీజన్లో అయితే ఉన్నాను. బట్ పరిస్థితి అయితే చూడండి, రోడ్లు ఎంత హీనంగా ఉన్నాయంటే 30 km/h వెళ్ళడం కూడా కష్టంగానే ఉంది. వై? బికాస్ చూడండి ఈ రోడ్లు. స్టార్ట్ అయ్యి 1.5 hour అయింది. 65 km రాగలిగాను. అది కూడా ఏంటంటే స్టార్టింగ్ ఒక 30 km ఎంతో నేషనల్ హైవే. ఇలాగైతే నేను వెళ్ళట్లే.
ఈరోజు రాత్రి కూడా ప్రయాగరాజ్ వెళ్దేమో. ఓ అబ్బా, ఏల్ది గోల. అబ్బా అబ్బా అబ్బా. ప్లస్ ఇది నేను నిన్న మొన్న కూడా ఈ రూట్ సెర్చ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ మ్యాప్లో కూడా ట్రాఫిక్ అనే చూపించింది. బికాస్ చూడండి ఈ ఘాట్లోని ఎన్ని బళ్ళు ఆగిపోతున్నాయో. అమర్కంటక్ ఘాట్ ఇది. దట్టు వర్షాలు, హెవీ వెహికల్స్, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు కూడా బాగా పాడైంది. అమ్మ, ఘాట్ అయితే గైస్ పెద్దదే ఉంది. ఎంత పెద్దదున్నా రోడ్డు అయితే బాగాలేదబ్బా. ఇక్కడ ఏదో డైవర్షన్ ఉంది. గోరెలా అమర్కంటక్ స్ట్రీట్ అంట. పేండా రైట్. ఇక్కడేవో రిసార్ట్స్ అన్నీ చాలా మట్టుకు ఉన్నాయి. మనకైతే ఈ స్ట్రైట్కి వెళ్ళిపోమని, లారీ వెనకత్ర వెళ్ళిపోమని చూపిస్తుంది. ఐ థింక్ ఇది కూడా ఏదో నేత్ర అట్లాంటి టూరిస్ట్ అండ్ ఫారెస్ట్ పాయింట్ అనుకుంటాను. ప్లేస్ అయితే బాగుంది. అక్కడ ఘాట్లో రోడ్ తప్ప ఇది అమర్కంటక్ ఫారెస్ట్ కానీ ప్లేస్ కానీ చాలా బాగుంది. ఛత్తీస్గఢ్ ఒకటి ఐ థింక్ ఈజ్ ద లార్జ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా. నెంబర్ 1లో ఉన్నట్లుంది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లుంది రైస్ ప్రొడక్షన్లో. అండ్ మోస్ట్ రీజన్ ఏంటంటే ఫారెస్ట్ సైడ్ ఛత్తీస్గఢ్. అండ్ ఆల్సో ట్రైబ్స్ కూడా చాలా ఎక్కువ. మన ఆంధ్ర అరకు సైడు, ఒడిస్సాలోని డియోమలి, కోరాపుట్టు అటువైపు కాకుండా ఛత్తీస్గఢ్ ఏంటంటే ఓవరాల్గా మ్యాక్సిమం ట్రైబల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది. చుట్టుపక్కల లొకేషన్ అయితే భలే ఉంది. ఒక డ్రోన్ షాట్ లాగితే సూపర్గా ఉంటుంది అబ్బా. బట్ ఏం చేస్తాం, డ్రోన్ అయితే పని చేయట్లేదు. తెచ్చాను కానీ డ్రోన్ పని చేయట్లేదు అంటే డ్రోన్ హార్డ్వేర్ ప్రాబ్లం కాదు. ఏదైతే DJI ఫ్లై సాఫ్ట్వేర్ ఉంటుందో మరి అది నా మొబైల్కి కనెక్ట్ అవ్వట్లేదో, లేకపోతే DJI నా మినీ 3కి ఇవ్వలేదో తెలియదు, కానీ నా రిమోట్ కంట్రోల్ కనెక్ట్ అవ్వట్లేదు. 2 రోజుల నుంచి రాత్రి 1 గంట 2 గంటలు దాంతోనే పట్లు పడుతున్నాను. దానికి ఏమైనా హ్యాక్స్ ఉంటాయా లేకపోతే ఏంటి? ఇంకెంతసేపు రా బాబు ఇలాంటి రోడ్డు. ఇలా నాకు అర్థం కాలేదు. 500 కిలోమీటర్లు ఇలాంటి రోడ్డు పెట్టుకొని ఎలా 11 గంటలు చూపించాడు. అయితే అమర్కంటక్ దాటేస్తే బాగుంటుందా ఏంటో. ఈ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ ఏదో తేడా చేసినట్లుంది. ఈ సందులు ఎక్కడి నుంచో చూపిస్తుంది నాకు. ఎక్కడికి వెళ్తుందా ఏంటో అర్థం కావట్లేదా. లాస్ట్ టైం అలాగే ఒక గడ్డ పైనకి చూపించింది, బ్రిడ్జ్ లేని గడ్డ పైన. ఇంకొకసారి ఏంటంటే పొలాల్లో నుంచి చూపించింది. ఈసారి ఎటు చూపిస్తుందో ఏంట. ఈ ఇందాక రోడ్లు చూస్తే మాత్రం ఏం దారి ఉన్నట్లు అనిపించలేదు. ఇది కూడా అలాగే ఉన్నది ఆల్మోస్ట్. ఇదిగోండి ఇటు దారి ఉందంటే నేను నమ్మను. మరి అమ్మ ఎంత దూరం వచ్చాక ఏం లేదు పొమ్మంటే ఏం చేయలేరా బాబోయ్. ఇప్పుడే ఫ్రెష్గా బురదగా ఉంటే లైట్గా ఆఫ్ రోడింగ్ చేశాను. ఒక దగ్గర ఏంటంటే చిన్న బ్యాలెన్స్ తప్పి కాలు బురద మీద పెట్టా. తర్వాత కొంచెం ఘోరంగా ఉన్న బురద, ఏదైతే కాలు బురద అయిపోయిందో, షూ బురద అయిందో, అది జారి కింద పడ్డా. మొత్తం బండి లగేజ్ అన్నీ
కంపు కంపు అయిపోయి ఎంత దూరం ఉంది అంటే ఈ గూగుల్ చూపించిన అడ్డమైన దారులు రాకూడదు. ఇది మెయిన్ రోడ్కి ఇక్కడికి రావడానికి కోసమేమో నేను ఇప్పుడు పడ్డ పాటలు. ఎనీవేస్ ఇప్పుడు చిన్న రెస్ట్ తీసుకుందాం. ఇదిగోండి ఇటు సైడ్లో పడేసరికి ఇదొకటి, ఇదంతా పొట్ట అయిపోయింది. కానీ రానింది కాబట్టి కాలు బతికింది. ఇదంతా చెత్త అయిపోయింది. సీట్ కూడా ముందు ఎక్కడైనా ప్లేస్ చూసుకొని కొంచెం ఈవెన్ గ్లౌస్ చూడండి పొరుగులో పెట్టింది చెయ్యాలి. సార్ కొండ చూడండి ఎలా ఉందో, మొత్తం అన్ని రాళ్ళు ఏవో పేర్చినట్లు, రాళ్ళు పేర్చినట్లు ఉంది. అది నథింగ్ క్వారీ కాదు, ఏం కాదు, ఆ కొండ ఫార్మేషన్ అలాగైనట్లుంది. లక్కీగా ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కమ్ షాప్ దొరికింది. పక్కన వాటర్ ఉంటే అడిగి కడిగేసుకున్నాను. చూడండి ఇక్కడ మొత్తం అయిపోయింది, ఈ బ్యాగ్ మొత్తం అయిపోయింది, షర్టు. బండి పరిస్థితి అయితే, బండినైతే నేను వాష్ చేయలేదు, బయటకు తర్వాత వాటర్ వాష్కి దేనికి ఇచ్చి చూద్దాం. అయితే ఇంకొకటి క్లీన్ చేస్తాను. పని ఎలాగో లేట్ అవుద్ది కదా అని చెప్పి ఫుడ్ కూడా ఆర్డర్ చేశాను. మటర్ పనీరును రోటీ. భోజనం అయిపోయింది, పనిలో పని. బట్టలు వాషింగ్ కూడా అయిపోయింది. బండి వాషింగ్ ఒకటే ఉన్నది. బండి వాషింగ్ నేను ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని మోస్ట్లీ రేపు ప్రయాగ్రాజ్లోని బండి వాషింగ్ పెట్టుకుంటాను. టీ బ్రేక్ రెస్టారెంట్ పేరు అయితే లేదు, టీ బ్రేక్ అని ఉంది అంతే. కింద దినేష్ ఆర్ట్స్. ఇంకా 350 km లెఫ్ట్. 7 hours ఆఫ్ టైం పడుతుంది. ఇంకా మధ్యప్రదేశ్లోకి వచ్చిన దగ్గర నుంచి రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కాదు కానీ మధ్యప్రదేశ్లోని సమ్మర్లో కానీ ఈ రోడ్ రైడ్ చేస్తే మాడిపోతాం. ఇప్పుడు చూస్తుంటే ఇంత గ్రీనరీ అదంతా ఉన్నది కానీ ఇంత ఫ్రెష్గా ఉన్నట్లు ఉంది ఇక్కడ. చూడండి పంట పొలాలు అన్నీ సాగులోకి వచ్చాయి. సమ్మర్లో కానీ వచ్చామా రాడ్ పడిపోద్ది. మళ్ళీ వాటర్ బాడీస్ కానీ మొత్తం అంతా నిండిపోయి ఉంది వర్షాల కారణంగా. ఏవేవో అడవుల్లో నుంచి వెళ్తున్నాం, పేర్లు కూడా తెలియని అడవులు. మొత్తం మధ్యప్రదేశ్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ అడవిలోనే ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది నాకు. మెల్లమెల్లగా పైన మబ్బులు అయితే మారిపోయాయి. వర్షం పడే సూచనలు పెరిగాయి. పెరగడం కాదు, గాలి కూడా వర్షపు గాలి వేస్తుంది. ఎనీ టైం వర్షం పడవచ్చు. వెదర్ రిపోర్ట్లో కూడా అదే ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షం స్టార్ట్ అయ్యి 2-3 రోజులు ఉండేట్టు చూపించింది. రేపు ప్రయాగ్రాజ్ విజిట్ దెబ్బ అవ్వకుండా ఉంటే చాలు. ప్రయాగ్రాజ్ విజిట్ అనే కాదు, డ్రైవింగ్లో వర్షం పడినా పర్వాలేదు, అలా కొంచెం హెవీగా కాకుండా. కానీ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు మాత్రం వర్షం వచ్చిందంటే మాత్రం దెబ్బ అయిపోతాం. ఇందాక నుంచి ఏదేదో ఫారెస్ట్లోంచి వస్తున్నాం అనుకున్నాం కానీ దిస్ ఈజ్ బాంధవ్గర్ ఫారెస్ట్. లెఫ్ట్లో బాంధవ్గర్. కాకపోతే ఇలాంటి రైనీ సీజన్లో క్లోజ్ ఉంటుంది. చినుకులు స్టార్ట్ అయ్యాయమ్మా. ఆపి రెయిన్ కోట్ వేసేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. వర్షం అయితే గట్టిగా కొడుతుందేమో అని అనిపిస్తుంది. గట్టి కొట్టే ఛాన్స్ ఉన్నాయి వర్షం. ఇంకో 200 km ముందుగా బాంధవ్గర్ ఫారెస్ట్ దగ్గర చిన్న ఘాటు దిగాను. వర్షం అయితే ఘోరంగా కొడుతుంది, కనబట్టలేదు పొలం. అనుకున్నట్లు వెదర్ అయితే మారిపోయింది. కారంట వస్తుంటే ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఒకటి కనబడింది.
చూసుకుంటే దట్ ఈస్ బన్సాగర్ డ్యామ్. బన్సాగర్ డ్యామ్ ఫుల్ వాటర్ ఫ్లోతో అయితే ఉంది. లారీ వెళ్తుంటే బ్రిడ్జ్ దిగుమని అవుతుంది. సూపర్ వ్యూ ఇది. ప్రస్తుతం అయితే ఇంకా నేను ఎగ్జాక్ట్లీ 6 అయింది ప్రస్తుతం టైం. 150 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ప్రయాగ్రాజ్. అయితే అర్థం కావట్లేదు. 9.5 అవర్స్లోని 350 km వచ్చాను. 7 అవర్స్లో రావాల్సింది. పరిస్థితి చూసారు కదా, రోడ్లు అయితే అంత డ్రైవబుల్గా లేదు. ఉన్నట్టు కనబడుతున్నా మళ్ళీ మధ్యలో నేను వచ్చి తోటలు లేదు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, టోటల్ రోడ్లన్నీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం అయితే 6 అయింది కాబట్టి దరిదాపులో రూమ్ అయితే ఇంకా పిలుచుకోను. ప్రయాగ్రాజ్ దగ్గరలో ఎక్కడైనా తీసుకుంటాను. ప్రస్తుతం ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. బనాసాగర్ డ్యామ్ దరిదాపుల్లో సూపర్ కదా వ్యూ. చుట్టూ కొండలు. ఐ థింక్ ఈ రేవా దరిదాపుల్లో ఉన్నట్లున్నాం. రేవా సంథింగ్ 20-30 ఉన్నది అంతే. చూడండి, ఇంకా 150 కిలోమీటర్స్లో ప్రతి 50 కిలోమీటర్స్కి ఒకసారి ఆగి ఆన్లైన్లో ఏమన్నా నియర్ బై హోటల్స్ ఏమన్నా చూసుకొని అక్కడి నుంచి బయలుదేరదాం. లేట్ నైట్ డ్రైవ్ చేయడం కష్టం ఈ రోడ్స్లో. ఎందుకంటే రోడ్డు మధ్యలో పడుకుంటున్నాయి ఏవి ఆవులు. నైట్ టైం చాలా రిస్కీ అనే కన్నా ఒక రకంగా రిస్కీ అండ్ స్పీడ్ డ్రైవింగ్ అయితే చేయలేం. నెమ్మదిగా 50స్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ 60, 70, 80s కొట్టినా ఆ చీకట్లోనే సడన్గా ఏమైనా ఆవు వచ్చినా లేకపోతే మధ్యలో మనం ఆవును చూసుకోకపోయినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో నైట్ టైం ఈ రూట్లో డ్రైవింగ్ అవాయిడ్ చేయడం బెటర్. కాబట్టి మోస్ట్లీ 8 వరకు కొడతాను. అప్పటికీ రూములు దొరకకపోతే అప్పుడు నేను ప్రయాగ్రాజ్కి వెళ్ళి రూమ్ తీసుకుంటాను. సో లెట్స్ కంటిన్యూ. అంటే రైడింగ్ వ్లాగ్ అయితే చేయట్లేదు బికాస్ క్లౌడ్స్ని చూడండి, నల్ల మబ్బులు ఎక్కడికక్కడ అలా పడుతూ ఆగుతూ ఉన్నప్పుడు నేను కెమెరాని పెట్టి తీసి చేయలేకపోతున్నాను. సో అందువల్లే రైడ్ వ్లాగ్ అయితే చేయట్లేదు. డైరెక్ట్గా ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా అప్డేట్స్ ఏమన్నా ఉంటే చెప్తూ రూమ్కి వెళ్ళాక రూమ్లోని కలుస్తాను. సో గైస్, ఫైనల్గా ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసాను. ప్రయాగ్రాజ్ వచ్చి జస్ట్ ఇప్పుడు 10 o'clock ఎగ్జాక్ట్ వచ్చాను. నా లైఫ్లో ఫస్ట్ టైం 500 కిలోమీటర్స్ 14 hours రైడ్ చేశాను. హెవీగా ఊళ్ళంతా అలసిపోయింది. బికాస్ రోడ్లు అలా ఉన్నాయి. సో ప్రయాగ్రాజ్కి ఎప్పుడు నెవర్ ప్రిఫర్ కమింగ్ డైరెక్ట్లీ బై బైక్. ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉంటే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్లో రావడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా రేపటి నుంచి మన ప్లేసెస్ విజిటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య, లక్నో, గ్వాలియర్, ఝాన్సీ అండ్ ఖజురాహో విషయం నేను రేపు ఇల్లుతో డిసైడ్ అవుతాను. ప్రస్తుతానికైతే ఈ 4 ప్లేసెస్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇంకొక 10-15 days ఈ ట్రిప్ సీజన్ 12 ట్రిప్ కంటిన్యూ అవుతుంది. దట్స్ ఆల్. అలసిపోయాను పూర్తిగా. అండ్ ఏదో అనుకున్నాను కానీ ఫ్యాబ్ హోటల్స్ చూడండి, ఇది మొన్న ఈ గత 3 రోజుల్లో నేను తీసుకున్న రూమ్లో కొంచెం వర్స్ట్గా ఉన్న రూమ్ అయితే ఇదే. 1200కి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సార్ ఇది రూమ్ సంగతి చూడండి. సో వార్డ్రోబ్ ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు. ఫ్యాబ్ హోటల్కి సంబంధించి షాంపూ అండ్ సోప్. అండ్ బాత్రూమ్ అయితే ఇట్స్ నాట్ మై కైండ్, ఏదో అడ్జస్ట్ అయ్యేటట్లే ఉన్నది. రూమ్ అయితే ఒకటి వచ్చి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే
రెనోవేషన్స్ జరుగుతున్నాయి, మేబీ అందువల్లేమో. ఏదో ఒకటి వచ్చేసాం ఫైనల్గా ప్రయాగరాజ్కి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ a like and do subscribe to my channel Singham Wheels. Good night.